లాంగ్ స్టాండింగ్ ఎక్కువ సంవత్సరాల పాటు డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళు ఏమొస్తుందంటే డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి అంటాం. డయాబెటిక్స్ పెరిఫరల్ న్యూరో వాళ్ళలో కూడా ఈ కంట్రోల్ అనేది తక్కువైపోతుంది, అటనామిక్ కంట్రోల్. దాంతో కూడా రావచ్చు. ఇప్పుడు గుండెకి తాలూకు సంబంధించిన కేసు చూసుకున్నట్టయితే, ఎందుకంటే న్యూరాలకు సంబంధించిన తర్వాత గుండె కేసులు వస్తాయి. ఏంటవి? ఇప్పుడు గుండె ఎక్కువ కొట్టుకోవడం, టాకీ ఎరిథ్మియా అంటారు. తక్కువ కొట్టుకోవడం, ర్యాడీ ఎరిథ్మియా. గుండె తాలూకు సైజు పెరిగిపోయింది, ఏదది కార్డియోమయోపతి అంటారు. లేకపోతే ఇంకొకటి ఉంటుంది, ఏది హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు కూడా సడన్గా వాళ్ళు అన్కాన్షియస్ అయిపోవచ్చు. ఇంకా సిచ్యువేషన్ అని ఉంది. సిచ్యువేషన్ అంటే ఏంటి? ఉన్న పరిస్థితులను బట్టి. అంటే ఏమిటి? సడన్గా దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చింది, లేకపోతే మోషన్కి వెళ్ళారు, ఆ టైంలో స్ట్రెయిన్ అవ్వడం. కొంతమంది మూత్రంకి వెళ్ళినప్పుడు కూడా మిక్చరేషన్ సింకోపీ అని ఆ స్ట్రెయిన్ అవడం వల్ల అలాగే రికవర్ అవుతారు. ఇదంతా నరాల ప్రాబ్లమే. అంటే ఆ టైంలో ఏముంది, మిక్చరేషన్ సింకోపీ అన్నది ఆ టైంలో సడన్గా స్ట్రెయిన్ అవ్వడం వల్ల బీపీ తాలూకా క్వాంటిటీ తగ్గవడం వల్ల వచ్చింది.